పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టమైన తీర్పును ప్రజలు ఇచ్చారని అన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజల మద్దతు ప్రధాని మోదీపై ఉందని, చేవెళ్లలో బీజేపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థి అభ్యర్థులు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. రంజిత్ రెడ్డి కోడిగుడ్ల దొంగ, దానా స్కామ్, దేవాలయ భూములు కొల్లగొట్టిన గనుడని ఆరోపించారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు తన ఇంటి తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని అన్నారు. ఎన్నికల్లో మొత్తంగా 12 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంటుకోదు, అందుకే పర్సనల్ రిమార్క్స్ చేయాలి. నేనేమేం చెప్తున్నా, సుబూట్లు ఉన్నాయి. వాడు కోడిగుడ్ల దొంగ, వాడు ఇదేంది కోడి మేత దొంగ, కోడి దాన దొంగ, హనుమాన్ల గుడి పేల్చి పల్లగొట్టిండు. దానికి ఆయనకు చెప్తానికి ఏం లేదు, అది వాస్తవం చేసిండు. సుబూట్లు చూపెట్టిన నేను అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేయమన్నా, కలుస్తలేడు. నేను ప్రతి గ్రామం, ఏకైక ఎంపీ యావత్ తెలంగాణలో ప్రతి గ్రామం, ప్రతి హ్యామ్లెట్ 3 సార్లు తిరిగిన. ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ కడప దాటి లోపల ఛాయ్ అన్న నీళ్ళన్న తాగి బయటకు వచ్చిన. ప్రతి సమస్యలు ఆ వ్యక్తి, నేను అనుకుంటా ఒక్క గ్రామం తిరగలేదు. మన గ్రామాలకు పోతే ఇప్పుడు వస్తున్నామని ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది, ఆయన గ్రామాల విజిట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి. సర్వే చేసుకుంటే ఆయనను ఎవరు గుర్తుపడతలేరు. మీ ఎంపీ ఎవరంటే చాలా మందికి తెలియదు. కొంతమంది నా పేరు చెప్తున్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి. కొంతమంది ఆయన ఎంపీ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ సర్వే చేసుకుంటే, కొంతమంది ఏమో సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. మీ ఎంపీ ఎవరంటే సునీతా మహేందర్ రెడ్డి అంటున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నాడు.